టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. సింగర్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్కి గురైంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మంగ్లీ గాయాలతో బయటపడ్డారు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంకి తిరిగి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తన పాటతో ఎంతో మందిని ఆకట్టుకునే సింగర్ మంగ్లీ ఆమె గొంతుతో ఏ పాట రిలీజ్ అయినా సూపర్ హిట్ అవుతుంది. న్యూస్ ఛానల్ నుంచి ఆమె తన కెరియర్ను స్టార్ట్ చేయగా మెల్లిగా తన రూట్ మార్చారు. అప్పటికే సంగీతం నేర్చుకున్న మంగ్లీ పాటలు పాడటం మొదలు పెట్టారు. ఎన్నో అద్భుతమైన పాటలు ఆమె పాడారు. మంగ్లీ అసలు పేరు సత్యవతి. ఆమె జూన్ 10, 1994లో జన్మించారు. న్యూస్ ప్రెజెంటర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన మంగ్లీ అతి తక్కువ టైంలోనే ఫేమస్ అయిపోయింది. ఓ ఛానల్లో మంగ్లీ అనే క్యారెక్టర్తో ఆ పేరుతోనే సుపరిచితురాలు అయ్యారు. ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేయడమే కాదు, మూవీస్లో కూడా గేమ్ ప్లేబ్యాక్ సింగర్గా చాలా పాటలు పాడారు. జార్జ్ రెడ్డి, లవ్ స్టోరీ ఇలాంటి హిట్ మూవీస్లో ఆమె సాంగ్స్ పాడింది. తాజాగా శివరాత్రి సందర్భంగా కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసింది. మంగ్లీ ఎక్కువగా ఆధ్యాత్మిక పాటలు పాడుతుంది. ఆమెకు దైవభక్తి కూడా ఎక్కువే. ఈ కార్యక్రమంలోనే రంగారెడ్డి జిల్లా నందిగామ కనహ ఆధ్యాత్మిక ఉత్సవానికి అటెండ్ అయ్యారు. మంగ్లీ అక్కడ కార్యక్రమం పూర్తి అయ్యాక తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా శంషాబాద్ తొంటపల్లి వద్దకు రాగానే మంగ్లీ కార్ ప్రమాదానికి గురైంది. ఆమె కారును వెనుక నుండి డీసీఎం గుద్దింది. దీంతో కార్ ఒక భాగం అంతా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న మెగారాజ్, మనోహర్లతో సహా మంగ్లీ కూడా ఉన్నారు. కార్ సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్న కారణంగా కొన్ని స్వల్ప గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తూ ఉన్నవారు అంబులెన్స్ కాల్ చేయడంతో వారిని హాస్పిటల్కి తరలించారు. కాగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగింది అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోడ్ ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. రాత్రి తెల్లవారుజాము ప్రయాణాల్లో నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఆ సమయంలో ప్రయాణాలు ఆపుకుంటే మంచిదని, కంటి నిండా నిద్ర ఉంటేనే ప్రయాణాలు చేయాలని నిపుణులు తెలిపారు. మరోవైపు మంగ్లీ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు నిర్మాణులు, కుటుంబ సభ్యులు. చూశారు కదా, ఈ వీడియో ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. Please subscribe TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.